ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಶಿನಿಗೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಕಾವಡಿ ಮಹೋತ್ಸವ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಹಾಗೂ ಜನರ ಏಕತೆಯಿಂದ ನಡೆಯಿತು. ಶಿನಿಗೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸಮಾಜ ಸೇವಕರು ಹಾಗೂ ಉದ್ಯಮಿಗಳಾದ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿರವರು ಶಿನಿಗೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಜನರಿಗೆ ಉಚಿತ 2 ಬಸ್ಸುಗಳನ್ನು ಸೇವೆ ಮಾಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಓಂ ಗ್ರಾಮಸ್ಥರು, ಈಶ್ವರ್ ಗ್ರಾಮಸ್ಥರು ಭಾಗವಹಿಸಿದರು. ವೇಲವವಾ ಮುರುಗಾ వేలవా మురుగా విజయాల దేవా ఆకాశంలో వెలిగే జ్యోతివా ఆరుముఖల స్వామి ప్రేమ స్వరూప అనుగ్రహం కురిపించే కందా కాపాడవా అజ్ఞాన చీకటిని తొలగించే వేలు ఆత్మకు సత్య మార్గం చూపించే వేలు భయాలను పారద్రోలే దివ్య శక్తి వేలు. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ್ರಿಗೂ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕರಿಸ್ತಾ, ನಾವು ಇವತ್ತು ಒಂದು ತಿಂಗಳಿಂದ ಶಿನಿಗೇನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಭಜನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆವು. ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅದ್ದೂರಿಯಿಂದ ನಮ್ಮ ಶಿನಿಗೇನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಕಾವಡಿ ಭಜನೆ ಇಟ್ಕೊಂಡು ತಿಂಗಳಿಂದ ಹುಡುಗರು ಎಲ್ಲ ಮಾಡಿಕೊಂಡು ಭಜನೆ ಮಾಡಿಕೊಂಡು ದೇವ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಇವತ್ತು ಕಾವಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ನಮ್ಮೂರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕಾವಡಿ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತು ಕಾವಡಿ ಭಜನೆ ಎಲ್ಲ ಸಾಯಂಕಾಲ ಸಂಜೆ ವೇಳೆ ಮುಗೀತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲರೂ ನಮ್ಮೂರು ಹಿರಿಯರು ಎಲ್ಲ ನಮ್ಮೂರಿನ ಕಿರಿಯರು ಎಲ್ಲರೂ ಬಂದು ಇವತ್ತು ಒಂದು ಶುಭ ಸಾಯಂಕಾಲ ವೇಳೆಗೆ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಬಸ್ ಹತ್ರ ಬಂದು ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ಅಲ್ದಿರ ನಮ್ಮೂರಿನ ಭಜನೆ ಇಟ್ಕೊಂಡು ಯಾವಾಗ ಕೇಳ್ತಾ ಇದ್ರು, ನಮ್ಮ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಿದ್ರು. ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಬಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಸೌಕರ್ಯ ಮಾಡಬೇಕು, ನಾವು ತಿರ್ಚನಿ ಮಹಾಬಲೇಶ್ವರಂ ಮತ್ತು ಕಂಚಿ ಗೋಲ್ಡನ್ ಟೆಂಪಲ್ ಎಲ್ಲ ಹೋಗೋ ಬರಕ್ಕೆ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಂತ ಕೇಳಿದ್ರು. ಅವ್ರು ಕೇಳಿದ್ದಕ್ಕೆ ನಾನು ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ, ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ಅವರು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಮೊದಲಿಂದ ಅವರು 5 ವರ್ಷದಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾನೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಶಿರ್ಡಿಗೆ ಎಲ್ಲಾದ್ರೂ ತಿರುಪತಿಗೆ ತಿರುಪತಿಗೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆಲ್ಲ ಅವರು ಮಾಡ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ಅವರು ಮಕ್ಕಳಿಗೂ ಎಲ್ಲ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟು ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿ ಇಡಬೇಕು ಅಂತ ನಾವು ಕೋರ್ತಾ ಇದ್ದೇವೆ. ಅವರು ಶಿನಿಗೇನಹಳ್ಳಿ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಅಂತ ನಾವು ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅಷ್ಟೇ ಅಲ್ದಿರ ನಾವು ಇವತ್ತು ಇಷ್ಟು ಅದ್ದೂರಿಯಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ನಡಿಬೇಕಂದ್ರೆ ಶಿನಿಗೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರೆಲ್ಲ ಸೇರಿ ಇವತ್ತು ಅದ್ದೂರಿಯಿಂದ ಈ ಬಂದು ಎಲ್ಲ ಕಾವಡಿ ಸೌಕರ್ಯ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಇವತ್ತು ಎಲ್ಲರೂ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರ ಪ್ರಯಾಣ ಸುಖವಾಗಿ ಹೋಗಿ ಬರ್ಲಿ ಅಂತ ನಾವು ಸಂತೋಷ ಪಡಿತಾ ಇಷ್ಟು ನಾವು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಎಲ್ರಿಗೂ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఈరోజు ఈ కార్యక్రమము తెల్లవారి 7 గంటల ఇంకా నడీది గంగమ్మ గుడి దేవస్థానంలో అభిషేకము మరియు ఆంజనేయ స్వామి టెంపుల్లో అభిషేకము
ఊరి చినికపల్లి గ్రామస్తులచే అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత 9 గంటలకు కావడి భజన బృందమంతా వచ్చి కావడి భజన వాళ్ళది అభిషేకము అద్దూరిగా 12 గంటల వరకు చాలా బాగా కావడి భజన వాళ్ళంతా చేరి అభిషేకం జరిపించినారు. ఇది ఒక 15 రోజులు నెల దినాలు ఇంకా చినికపల్లి గ్రామస్తులు భజన బృందముచే ప్రతి నైట్ ఒక్కొక్క ఇంటి తావ పోయి భజన కార్యక్రమం పెట్టి అద్దూరిగా మన కార్యక్రమాన్ని నెల రోజులు ఇంకా మా చినికపల్లి గ్రామస్తుల తరపున చాలా వైభవంగా చేసినారు. తర్వాత 1 గంట ఇంకా ప్రతి ఇంటి దగ్గరికి పోయి కావడిని మెరుగుని మూలకంగా నడియుదులేకి సాగనంపుతూ భజన బృందము ప్రతి ఒక్కరిని పిలుచుకొని వచ్చి అద్దూరిగా 1 గంట ఇంకా ఇంతసేపు 6 గంటల వరకు నడిచింది ఈ కార్యక్రమము. ఈ కార్యక్రమము చినికపల్లి గ్రామస్తులందరూ చేరి మరియు మన చినికపల్లి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడే సుమారు కొన్ని ఏళ్ళు ఇంకా చినికపల్లిలోనే ఉండి మళ్ళా బెంగళూరుకి పోయి మన ఊరికి అన్నిటికీ ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మన చినికపల్లి గ్రామస్తులు ప్రతి విషయముని అడిగి ఏమన్నా కావాలంటే నేను సహాయం చేస్తాను, మీరందరూ కలిసి బృందంగా ఏర్పడి మీరు భజన బృందం అంతా కలిపి చేస్తే మేము సహాయం చేసేదానికి రెడీగా ఉన్నాము అన్నాక మన భజన బృందానికి మన చినికపల్లి గ్రామస్తులకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలనేసి మన చినికపల్లి గ్రామస్తులంతా చెప్పగా ఆయన దానికి సరే అని చెప్పి 50 మనిషికి బస్సు సౌకర్యం చేస్తాము అని చెప్పినారు. మళ్ళా మధ్యలో ఇంకా 50 మనిషి పేర్లు ఇచ్చే వాళ్ళకి ఇంకా ఒక బస్సు కావాలనే వాళ్ళకి సరే మామ ఎన్ని బస్సులు కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను, పోయి రాని జనాలంతా పోయి చూసుకోరా అని మళ్ళా అవకాశం దొరకదు అనేసి తిరుత్తనికి ఫస్ట్ పోయి తిరుత్తని ఇంకా మహాబలిపురము దేవస్థానంకి చూసుకొని మళ్ళా కంచిలో 4-5 ప్లేసులు ఉన్నాయి, బాగున్నాయి మామ మేమంతా చూసి వచ్చినాము, వీళ్ళంతా భజన బృందం వాళ్ళంతా పిలుచుకొని పోయి రాండా అని చెప్పి కంచి తర్వాత గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకోరండి అనేసి ఆయన మనకందరికి చెప్పినాడు. ఆ విధంగానే 2 బస్సులు ఏర్పాటు చేసి మన భజన బృందానికి అందరికీ మన చినికపల్లి గ్రామస్తులందరికీ సహాయం చేయాలనేసి అభిప్రాయంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. అందువల్ల ఆయనకి ఆయన కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని మన చినికపల్లి గ్రామస్తుల తరపున వేరుచున్నాము. ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಕಾವಡಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿಗೆ 2 ಬಸ್ಸು ಹಾಕಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಜನರನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಅವರು ಬಡವರು ಇರ್ತಾರೆ, ಸಾವುಕಾರ ಇರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಕಾರ್ ಇರಲ್ಲ, ಒಬ್ರಿಗೆ ವೆಹಿಕಲ್ಸ್ ಇರಲ್ಲ, 2 ಬಸ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಅವ್ರಿಗೆ ಇದೇ ರೀತಿ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೂ ಅವ್ರು ಇದೇ ರೀತಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿನ ಪ್ರಾರ್ಥಿಸ್ತಿದ್ದೇವೆ. ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಹೇಳ್ತೇನೆ. ಯಾಕಂದ್ರೆ ಹೋದ ವರ್ಷ ಜನವರಿಯಲ್ಲಿ ಸರ್ ನಾವು ಶಿರ್ಡಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾವು ಪ್ರತಿ ವರ್ಷನೂ ಶಿರ್ಡಿಗೆ 5 ಜನರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 130 ಜನರು 160 ಜನರವರೆಗೂ ಈ 6ನೇ ವರ್ಷ ಈ ಸರಿ ಹೋಗಿದ್ದೀವಿ. ಅದೇ ಜನವರಿಯಲ್ಲಿ ಮತ್ತೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ನಾವು ಯಾವುದೇ ರೀತಿ ಎಲೆಕ್ಷನ್ ಇನ್ನೊಂದು ಅಲ್ಲ. ಮೊನ್ನೆ ಲಾಸ್ಟ್ ನಮ್ಮ ಸೋಮಶೇಖರ್ ಗೌಡ್ರವರು ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಈ ತರ ನಾವು ಇದು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಕಾವಡಿ ಎತ್ತಾ ಇದೀವಿ, ನಮ್ಗೊಂದು ಸ್ವಲ್ಪ ಬಸ್ಸು ಸೌಕರ್ಯ ಬೇಕಾಗಿದೆ ಅಂತ. ಸರಿ ಆಯ್ತು, ಒಂದು ಬಸ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಮತ್ತೆ ಫೋನ್ ಮಾಡಿ ಇಲ್ಲ ನಾವು ಜನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೀವಿ, 2 ಬಸ್ ಬೇಕು ಅಂದ್ರು. ಆಯ್ತು ಕೊಡ್ತೀನಿ ಅಂತಂದೆ. ಇದರಿಂದ ಯಾವುದೇ ರಾಜಕೀಯ ಅಥವಾ ಇನ್ನೊಂದು ಯಾವ್ದು ಚಟುವಟಿಕೆಗಳಿಲ್ಲ. ಓನ್ಲಿ ದೈವ ಕಾರ್ಯ, ದೇವರಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಇದು ಯಾವುದೇ ರೀತಿ ರಾಜಕೀಯವಾಗಿ ತಗೋಬೇಡಿ. ದೇವ್ರ ಕಾರ್ಯ ಏನೇ ಇರ್ಲಿ ಯಾವುದೇ ಇರ್ಲಿ ನಾನು ಇದುವರೆಗೂ ಮಾಡಿದ್ದೀನಿ, ಇನ್ನು ಮುಂದೆನೂ ಮಾಡ್ತೀನಿ. ಅದು ಬಿಟ್ರೆ ಬೇರೆ ಯಾವುದು ನನ್ನ ರಾಜಕೀಯದ ಬಗ್ಗೆ ಇದು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿದು ಅದಕ್ಕೆ ಲಿಂಕ್ ಮಾಡೋದು ಬೇಡ.